తల మీద ముసుగు వేసుకోవటం అంటే ఆత్మ సంబంధంగా తన భర్తలకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు లెక్క. ఇది కొరింథీ సంఘంలో స్టార్ట్ అయిందా? లేకపోతే దీని యొక్క ఆరిజిన్, దీని రూట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి గ్రంథంలో అనేది మనం ఆలోచిస్తే, ఇస్సాకు భార్య పేరు ఏం పేరండి? రెబెకా. ఇస్సాక్కి రెబెకాకి పెళ్లి అయిపోయింది. తన భర్త అయినటువంటి ఇస్సాకు వస్తూ ఉంటున్నాడు. రెబెకా అంటుంది, మనల్ని ఎదుర్కోవడానికి మనకు ఎదురంగా వచ్చేటువంటి ఆ వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడగటం జరిగింది రెబెకా. ఆమె కూడా తెలియదు ఎవరు అతను వస్తున్నాడు ఏంటి అని అడిగినప్పుడు, అమ్మ ఆయన ఎవరో కాదు, నువ్వు పెళ్లి చేసుకున్న నీ భర్త ఇస్సాకు అబ్రహాము యొక్క కుమారుడు అనగానే ఏం చేసిందండి రెబెకా? అంటే ఈ రూట్స్, ఈ ఆరిజిన్ అంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయింది? కొరింథీ పట్టణంలో స్టార్ట్ అయిందా? బైబుల్లో ఆల్రెడీ ఉందా? జ్ఞానవంతులు చేశారా అని అర్థం కావటం కొరకు చెప్తున్నా నేను. ఏం చేసింది రెబెకా? ఆది కాండంలోనికి వెళ్దాం మనము. 24వ అధ్యాయం 65. మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడగగా అతడు, ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు ఎక్కడ ప్రారంభించబడది? ఆది కాలములనే, అబ్రహాము కాలములనే ఉంది. భర్త కనపడగానే భర్తకి రెస్పెక్ట్ ఇచ్చటం, భర్తకి లోబడటం, భర్తని గౌరవించటం. అంటే ఏం చేయాలనుకున్నది? ఇమ్మీడియట్ తన పైట సెంగుని తీసుకొని తల మీద వేసుకుంది. ముసుగు అనేది లోబడుటకు గుర్తుగా ఉంది, గౌరవించుటకు గుర్తుగా ఉంది. అర్థం చేసుకోండి. సంఘములో ఉంటున్న నీవు, సంఘానికి వస్తున్న నీవు, దైవ కార్యక్రమంలో పార్టిసిపేషన్ అవుతున్న నువ్వు, నీ భర్త పక్కముండగా నీ తల మీద నువ్వు ముసుగు వేసుకోవట్లేదంటే నీ భర్త నువ్వు డమ్మీ చేస్తున్నావని అర్థం, నువ్వు జీరో చేస్తున్నావని అర్థం, నీ భర్తకి నువ్వు లోబట్టలేదని అర్థం, నువ్వు భర్తకి నువ్వు ఏమాత్రం కూడా నువ్వు ఆయన సన్మానించలేదని అర్థం. ఇలా అర్థం చేసుకోవాలని ప్రియులారా, కొరింథీ సంఘమునకు పౌలు గారు పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడ్డది.